కొలెస్ట్రాల్ ఈ మాట వింటూనే జనాలు భయపడిపోతున్నారు. కొలెస్ట్రాల్ అంటూనే ఇదేదో హార్ట్కి సంబంధించినది, హార్ట్ ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేసేది అని చెప్పేసి భయపడిపోతున్నారు. కానీ నిజానికి కొలెస్ట్రాల్ అనేది లేకపోతే మీ బాడీలో ఒక్క ఫంక్షన్ కూడా సజావుగా జరగదు. ఇది ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్కరు దాని గురించి ఒక అపోహలు మాత్రమే మైండ్లో పెట్టుకొని భయపడిపోతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ అనేది ఎందుకు మీకు ఉపయోగపడుతుందో తెలుసా? సెల్ మెంబ్రేన్ ఇంటిగ్రిటీ అంటే శరీరంలో ఉన్న ప్రతి సెల్లు స్టెబిలిటీకి కానీ ఫ్లెక్సిబిలిటీకి కానీ ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ముఖ్యమైనది. ప్లస్ సెల్లులో ఉన్న వాల్స్లో అన్నిటిలో ఈ లిపోప్రోటీన్సే ఉంటాయన్నమాట. అది కొలెస్ట్రాల్కి సంబంధించిందే. అలాగే శరీరంలో హార్మోన్ ప్రొడక్షన్స్కి, ముఖ్యంగా స్ట్రెస్ హార్మోన్ ప్రొడక్షన్కి అంటే కార్టిజాల్ ప్రొడక్షన్కి కానీ, సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్కి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి కానీ, అలాగే విటమిన్ డి ప్రొడక్షన్కి కానీ, తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ ముఖ్యంగా లివర్ బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మన శరీరంలోకి తీసుకున్న ఆహారంలోని ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయిన ఏడిఈకే అబ్జార్ప్షన్కి ఈ కొలెస్ట్రాల్ అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి, హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనేది. హెచ్డిఎల్ అనేది మన శరీరంలో వాక్యూమ్ క్లీనర్గా పనిచేస్తే, ఎల్డిఎల్ అనేది మీ శరీరంలో ప్రమాదకారిగా పరిణమించవచ్చు. సో ప్రతి ఒక్కరూ హెచ్డిఎల్ని పెంచుకుంటూ ఎల్డిఎల్ని తగ్గించుకుంటూ ఉండే ఆహారాన్ని ప్రిఫర్ చేయాలి, కానీ మొత్తాన్ని కొలెస్ట్రాల్ను పక్కన పెట్టుకోవడమే మంచిది కాదు. అలాగే ఇంకొక ముఖ్యమైన అపోహ ఏంటంటే మనం తినే ఆహారం ద్వారానే మీకు కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, పెరిగిపోతుందని భయపడుతూ ఉంటారు. నిజానికి మీరు ఏ ఆహారం తీసుకున్నా 75% 80% ఆఫ్ కొలెస్ట్రాల్ శరీరంలో మీ లివరే తయారు చేస్తుంది, బయట నుంచి తీసుకునేది కాదు. బయట నుంచి తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ అనేది జస్ట్ 20 to 25% మాత్రమే. తర్వాత ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, జెనెటిక్గా ఉండే కారణాలు కానీ ఇవి కారణమవుతాయి తప్ప మీ ఆహారం ఒక్కటే కారణం కాదు. అందుకని ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్ అని చెప్పేసి, జీరో కొలెస్ట్రాల్ అని చెప్పి మొదలు పెట్టేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. దయచేసి మీ డాక్టర్ను సంప్రదించి మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోండి.